హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైఫ్ తెలుగు. ఈరోజు వచ్చేసి నేను పన్నీర్ మసాలా కర్రీ చేయబోతున్నాను వితౌట్ బటర్. బ్యాచిలర్స్ ఇంట్లో బటర్ అవన్నీ అవైలబుల్గా ఉండవు కదా, అందుకని వితౌట్ బటర్ చూపిస్తున్నాను నేను మీకు. నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. పన్నీర్లో కూడా చికెన్లో ఉన్నంత ప్రోటీన్ ఉంటుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి రీప్లేస్మెంట్ పన్నీర్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మేమిద్దరమే కాబట్టి, మా సిస్టర్ అండ్ నేను కాబట్టి ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి ఇలా స్క్వేర్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం వెజ్జెస్ కట్ చేసుకోవాలి. 3 టొమాటోస్, 2 ఆనియన్ పెద్దవి తీసుకోండి, గ్రేవీకి బాగుంటుంది. అండ్ ఒక క్యాప్సికమ్, 4 పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఆనియన్ వచ్చేసి అలా చూపించిన విధంగా చాలా సన్నగా కట్ చేయండి, అప్పుడైతేనే గ్రేవీ బాగా వస్తుంది కర్రీకి. టొమాటో కొంతమంది పేస్ట్ చేసి పెడతారు, అంటే మిక్సీలో వేసి పెడతారు, కాకపోతే నాకు అంత ఫ్లేవర్ బాగుండదని చెప్పి సన్నగా కట్ చేస్తున్నాను. వెజ్జెస్ అన్నీ చాలా సన్నగా కట్ చేయండి, అప్పుడైతేనే గ్రేవీ బాగా వస్తుంది ఈ కర్రీకి. వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ చాలా వాల్యూ అండి మాకు. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేస్తేనే వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది వీడియో అనేది. వేరే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు కదా మన వీడియోస్ ద్వారా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెరుగు యాడ్ చేయాలండి, అందుకని పెరుగు యాడ్ చేశాను. కిచెన్లోకి వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి జీడిపప్పుని. అండ్ దెన్ ఇక్కడ హోమ్ మేడ్ గీ అండి, ఇది గీ యాడ్ చేస్తున్నాను, కొంచెం బాగుంటుందని ఫ్లేవర్. గీ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను, సో అలా ఉంది, అందుకని గీ కరిగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి. టొమాటోస్లోంచి వాటర్ వస్తుంది కదండి, సో లిడ్ పెట్టేసి టొమాటోస్ని మగ్గనివ్వండి, వాటర్ వస్తుంది బయటికి. అలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. ఇది సెకండ్ టైం తీసి కలుపుతున్నాను నేను. ఇలా కలిపిన తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసేయండి. ఇక్కడ క్యాప్సికమ్ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకోండి. కరివేపాకు ముందు యాడ్ చేస్తే అది మొత్తం వేగిపోయి అంత ఫ్లేవర్ బాగుండదండి, అందుకని నేను మధ్యలో యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం ధనియాల పొడి అండ్ దెన్ కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. వీటన్నిటికీ తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా కలిపేసేయండి. బాగా కలిపేసి మంచిగా వేగనియండి. చూడండి, ఇక్కడ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా, ఈ టైంలో మనం బాగా కర్డ్ తీసుకున్నాం కదా, బాగా కలపాలి. కర్డ్ని క్రీమ్ లాగా రావాలన్నమాట, అప్పుడైతేనే మనం తరకరగా ఉండదు కర్రీలో, బాగుంటుందన్నమాట. సో ఈ కర్డ్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలన్నమాట. బాగా కలపకపోతే మళ్ళీ అలా తరకరగా ఉండిపోతుంది, బాగోదు. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ గ్రేవీ కోసం. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మేమిద్దరమే కాబట్టి ఇలా యాడ్ చేశాను. వాటర్ మరిగిన తర్వాత పన్నీర్ యాడ్ చేసేసుకోండి. ఈ పన్నీర్ అనేది కొంచెం ఉడకాలండి, సో లిడ్ క్లోజ్ చేసేసి ఉడకనివ్వండి ఇలాగా. పన్నీర్ ఉడుకుతుంది కదా, కొంచెం కలిపేసి ఈ స్టేజ్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసేయండి. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కలిపేసుకోండి. ఈ ప్రాసెస్లో ఈ కర్రీ ట్రై చేసి చూడండి ఒక్కసారి, మీరు దీనికే అలవాటు పడిపోతుంటారు.
చాలా బాగుందండి. మేము టేస్ట్ చేసాం కదా! అందుకని చెప్తున్నాము. ఇక్కడ కర్రీ రెడీ అయిన తర్వాత చాలా యమ్మీగా ఉందని చెప్పి అప్పుడే కొంచెం రైస్ పెట్టేసుకొని తినేస్తున్నాను నేను టేస్ట్ చూడడానికి. మీకు కూడా చెప్పడానికి టేస్ట్ ఎలా ఉందనేది. కర్రీ కాలుతుందండి. అందుకే కొంచెం స్లోగా కలుపుతున్నాను. అప్పుడే వండాను కదా! ఇలా వేడి వేడి రైస్లో వేడి వేడి కర్రీ కలుపుకొని తింటే ఉంటుందండి. యమ్మీ ఉందన్నమాట టేస్ట్ వచ్చేసి. చాలా బాగుంది.